హాయ్ హలో అందరికీ నమస్తే. నేను ఇవాళ అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. సాక్షాత్తు ఆ శ్రీనివాసునికి తల్లి అయినటువంటి వకులామాత ఆలయాన్ని సందర్శించబోతున్నాము. తిరుమల కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి మరియు ఆయన్ను కంటికి రెప్పలా చూసుకున్న వకులామాత యొక్క ఆలయాన్ని చూద్దాం రండి. తిరుమలకు కూతవేటు దూరంలో ఉండే పేరూరులోని కొండపైన ఈ దివ్య ఆలయం ఉంది. నా బిడ్డ 7 కొండలపై ఎలా ఉన్నాడో, సరిగ్గా తిన్నాడో లేదో అని కళ్ళల్లో వత్తులు వేసుకుని చూసే కన్నతల్లి ప్రేమకు ఈ ఆలయం నిలవెత్తు నిదర్శనం. శాంతమైన ఉదయం వేళ ఈ ఆలయాన్ని నేను సందర్శించడం జరిగింది. ఇంకా పొద్దున్నే భక్తులు ఎవరూ రాలేదు. ఆ పాటికి నేను వచ్చి ఆలయాన్ని సందర్శించాను. ఈ ఆలయం చోళుల కాలం నాటిది, పురాతన ఆలయం. కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని టీటీడీ, ఆంధ్రప్రదేశ్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా అత్యంత వైభవంగా పునర్మించి సంప్రోక్షణ చేశారు. ఇక్కడ ఈ ఆలయానికి రాగానే మొట్టమొదట వకులామాత ఆలయం యొక్క పుష్కరిణి కనిపిస్తుంది. ఈ ఆలయం దాదాపు తిరుపతి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి బస్టాండు లేదా రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీలు మరియు స్థానిక బస్సుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు భక్తుల దర్శనం కోసం అందుబాటులో ఉంటుంది. తిరుపతి దర్శనానికి వెళ్ళే ముందుగా భక్తులు వకులామాతను దర్శించుకొని ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదమని భక్తుల విశ్వాసం. పుష్కరిణి నుంచి కుడివైపు చూస్తే అక్కడ గుడి యొక్క మెట్లు కనిపిస్తాయి. గుడిని చేరుకోవడానికి పైకి వెళ్ళడానికి మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లను చేరుకొని ఈ మెట్ల ద్వారా మనము పైన ఉన్నటువంటి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ ఈ మధ్యకాలంలో వకులామాత ఆలయం ప్రాంగణంలో అక్షర గోవిందం అలాగే అన్నప్రాసన కార్యక్రమాలు జూన్ 3వ తారీఖు నుంచి మొదలుపెట్టారు. ఇక్కడ పుట్టినటువంటి పిల్లలకు అన్నప్రాసన మరియు విద్యా అభ్యాసించే వారికి అక్షర గోవిందం అనే పేరుతో కొత్తగా ఈ కార్యక్రమాన్ని టీటీడీ వారు చేపట్టారు. పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షర గోవిందం ఈ కార్యక్రమానికి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు వయసు ఉన్న చిన్నారులు ఈ సేవకు అర్హులు. చిన్నారులు రోజుకు 50 మంది చిన్నారులు మాత్రమే అనుమతిస్తారు. ఉదయం 25 మంది, సాయంత్రం 25 మంది, అంటే 2 బ్యాచ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ అక్షర గోవిందం అనే కార్యక్రమంలో చిన్నారులకు టీటీడీ తరపు నుంచి ఫ్రీ కిట్ ఇస్తారు. ఈ అక్షరాభ్యాసం పూర్తి చేసుకున్న ప్రతి చిన్నారికి టీటీడీ పాలక మండలి పూర్తి ఉచితంగా ఒక ప్రత్యేక కిట్టును అందజేస్తుంది. ఈ కిట్టులో మొత్తం 7 రకాల వస్తువులు మరియు పూజా సామాగ్రి ఉంటాయి. ఈ కిట్టులో ఏమేమి లభిస్తాయంటే బలపాల బాక్స్ అంటే స్లేట్ పెన్సిల్, రాతి పలక, శ్రీవారి అక్షింతలు, అలాగే అమ్మవారి కుంకుమ పసుపు ప్యాకెట్స్, పటిక బెల్లం, కలకండ ప్రసాదం ప్యాకెట్, అలాగే శ్రీవారి కంకణాలు 6. వాటితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వకులామాత, పద్మావతి, సరస్వతీదేవి, వినాయకుడికి సంబంధించినటువంటి చిత్రపటాలు ఇందులో మనకు లభిస్తాయి. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్లో ఈ వైదిక కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. ఈ కిట్లో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతము మరియు గోవిందనామాలు అలాగే పెద్ద బాలశిక్ష కూడా మనకు లభిస్తుంది. అయితే ఈ కార్యక్రమం చేయించదలుచుకున్న వాళ్ళు ఆధార్ కార్డుతో తప్పనిసరిగా వెళ్ళాలి. అన్నప్రాసన ఈ కార్యక్రమానికి శిశువు మొదటి సంవత్సరం ఘనాహారం తీసుకునే వయసు ఉన్న ప్రతి ఒక్క చిన్నవారికి వైదిక ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సేవలు పొందాలనుకునే ప్రక్రియ ఏంటంటే తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి కనీసం 1 గంట ముందుగా వకులామాత ఆలయం వద్దకు చేరుకొని కౌంటర్లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ. రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. అయితే డ్రెస్ కోడ్ చిన్నారులతో వచ్చే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి హాజరు కావాలి.
ప్రస్తుతానికి ఈ సేవలు ఆఫ్లైన్ మాత్రమే ఉన్నాయి, ఇంకా ఆన్లైన్ చేయలేదు. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహిస్తారు అంటే కులామాత ప్రధాన ఆలయానికి తూర్పు వైపున పుష్కరిణి సమీపంలో ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వేద పండితుల మధ్య మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్షర గోవింద మరియు అన్నప్రాసన మంగళవారం రోజులలో ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరపరు, అది గుర్తుంచుకోవాలి. బకులాదేవి తన చేతులతో శ్రీనివాసునికి మొట్టమొదటిసారి ఆహారం తినిపించిన ఆ పవిత్ర భావనతోనే నేటి టీటీడీ వారు ఈ కార్యక్రమానికి, పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాన్ని టీటీడీ వారు చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఓం నమో వెంకటేశాయ అనే నామస్మరణతో బకులాదేవి దివ్యచరణాల వద్ద బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించడాన్ని అక్షర గోవింద కార్యక్రమంగా టీటీడీ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చూడవచ్చు సుందర మనోహరమైనటువంటి దృశ్యం, సూర్యకాంతికి తేజోవిల్లుతున్న ఆలయ గోపురం. ఇక్కడ నాటిన పూల మొక్కలు అలాగే పూల కుండీలు మన మనసును కట్టిపడేస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే తిరుమల కొండ యొక్క శ్రీనివాసుడు పడుకున్న చిత్రంలాగా కనిపిస్తుంది మనకు. తలకు కిరీటము అలాగే తన సప్తగిరి కొండలను తన అనువుగా చేసుకుని శయనిస్తున్నటువంటి శ్రీనివాసుడు మనకు కనిపిస్తాడు. పేరూరు కొండ పైభాగంలో ఉండటం వల్ల ఇక్కడ నుండి చుట్టుపక్కల ప్రాంతాలు, ప్రకృతి అందాలు, తిరుమల కొండ దృశ్యాలు ఎంతో ప్రశాంతంగా మనకు కనిపిస్తాయి. ఈ ఆలయంలో అడుగుపెట్టగానే మనకు ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే మన మనస్సుకు ఎంతో ప్రశాంతతను, లౌకిక ఆనందాన్ని ఇస్తుంది. గుడి చుట్టూ దట్టమైన చెట్లు, రంగురంగుల పూల మొక్కలతో పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఉదయాన్నే వినిపించే మంగళవాద్యాలు, ఘంటానాదాలు, వేదమంత్రాలు. ఈ ఆలయం కేవలం ఒక కట్టడం కాదు, బిజీ జీవితంలో అలసిపోయిన మనుషుల మధ్య తమ అంతరాత్మలో కనెక్ట్ అయ్యే ఒక పవిత్ర కేంద్రం. గర్భగుడిలోని దీపధూప నైవేద్యాలు, నిరంతరం మంత్రోచ్చారణ వల్ల ఇక్కడ ఒక శక్తివంతమైన వైబ్రేషన్ ఏర్పడి భక్తుల నెగిటివ్ ఆలోచనలు దూరం చేస్తుంది. వృద్ధులైన తమ తల్లిదండ్రులను చేతులు పట్టుకుని మెట్లు ఎక్కించే కొడుకులు, లేదా చిన్నపిల్లల చేత దేవుడికి దండం పెట్టించే తల్లులు దృశ్యాలు ఇక్కడ కుటుంబ బంధాల పవిత్రతను గుర్తు చేస్తాయి.
ఈ ఆలయ గోపురం చూడవచ్చు. ఆలయ గోపురాన్ని బంగారు పూతైనటువంటి తోపడంతో చెక్కినారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్యకాంతికి మిలమిలా మెరుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఈ ఆలయం యొక్క చుట్టూ ఉన్న ప్రదేశం. ఈ ఆలయానికి వచ్చేటప్పుడు ఎన్నో భారాలతో ఆందోళనలతో వచ్చే భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం గుండె నిండా ధైర్యంతో పెదవులపై ఒక ప్రశాంతమైన చిరునవ్వుతో వెళ్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మనస్సుకు కూడా ప్రశాంతతను ఇస్తే తప్పక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.